కదిలే బాధే నీకుంటే స్నేహం గురుతే రాదా. హలో, ఇందాక యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నాకు ఒక టైటిల్ కనిపించింది. ఏంటదని ఓపెన్ చేస్తే ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు అని ఒక టైటిల్ కనిపించింది. అది ఓపెన్ చేస్తే దాంట్లో ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ ఉంది. 3% ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ చేశారు. నిజంగా మ్యూజిక్ కానీ సాంగ్లో లిరిక్స్ కానీ చాలా హార్ట్కి దగ్గరగా ఉన్నాయి. చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు అయితే చిన్నప్పుడు స్కూల్ లైఫ్లో మన కాలేజ్ లైఫ్లో ఏంటంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక టీనేజ్ వచ్చిన తర్వాత మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తాం, అవునా కాదా? ఎస్. ఒక అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి గురించి మనం ఆలోచిస్తుంటాం, కానీ మధ్యలో చిన్న గొడవలు అయిపోయిందంటే అమ్మాయిని ఎలా అయినా తిరిగి మాట్లాడి మళ్ళీ వెనకపడి కావాలి అని చెప్పేసి అనుకుంటాం. అదే ఫ్రెండ్తో ఒక చిన్న గొడవ పెట్టుకుంటే మాత్రం మళ్ళీ కావాలి, ఆ ఫ్రెండ్ నాకు కావాలి అని చెప్పి ఎందుకు ఆలోచించాం కదా. మనం హలో, హాయ్ అండి. నా పేరు సురేష్. నాకు సినిమాలు అంటే కొంచెం ఇష్టం, సినిమాలు అంటే పిచ్చి. చూస్తూ ఉంటా, యూట్యూబ్ ఓపెన్ చేసి ఖాళీ ప్లేస్లో చూస్తూ ఉంటా ఇది కొత్తగా వచ్చిందని. సో ఇందాకే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఏదో సినిమా ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారాడు అంట టైటిల్, సినిమా టైటిల్. అది ఓపెన్ చేస్తే ప్రాణం వదిలే అని ఏదో సాంగ్ వచ్చింది ఫ్రెండ్షిప్ గురించి. సో 2 వచనాలు వినంగానే ఇంకా వినాలి అనే ఇంట్రెస్ట్ కలిగింది నాకు. సినిమా సాంగ్ మొత్తం విన్నాను, ఫ్రెండ్షిప్ గురించి ఉన్నట్టుంది. కానీ చాలా బాగుంది సాంగ్, అయితే చాలా బాగుంది. అంటే జనరల్గా ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏదో ఫ్యాక్షనిస్టులు కొట్టుకోవడం, చంపుకోవడం, ఇంకా లవ్, ఇట్లాంటి సినిమాలే చాలా వచ్చినాయి. ఫ్రెండ్షిప్ గురించి ఆ సినిమా అనేది ఇప్పటి వరకు రాలేదు. అప్పుడెప్పుడో స్నేహం కోసం అది ఇది వచ్చింది, కానీ అవి పాత సినిమాలు. ఈ జనరేషన్లో ఇది ఫస్ట్ టైం ఇలాంటి సాంగ్ వినడము. సో చాలా బాగున్నట్టుంది. ఒకసారి మీరు కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. నేను చెప్పింది అబద్ధం అయితే ఒకసారి చూడండి. నాకు నచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్షిప్ గురించి. సో ఇలాంటి సినిమా తీసింది ఎవరో కానీ చాలా గ్రేట్. మార్చిలో ఎప్పుడో రిలీజ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఐఎమ్ వెయిటింగ్ ద మూవీ. ఖచ్చితంగా చూస్తాను సినిమా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సాంగ్ చూడండి. సాంగ్ నచ్చిన తర్వాతనే మీరు సినిమా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ.